ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోలో ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మాట్లాడుకోవచ్చు. ఆ వ్యక్తి నిజాయితీగా ఉన్నందుకు తనకు విరోధంగా కుట్రలు పన్నారు. ఆ కుట్రలను దేవుడు అతనికే ఘనతగా మార్చాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఈ వీడియోలో విందాం. ఆ వ్యక్తి పేరు దానియేలు. మనం ఎక్కడ ఉన్నాం అన్నది ముఖ్యం కాదు, ఎలా బ్రతుకుతున్నాం అనేదే ముఖ్యం. బబులోను దేశానికి బందీగా వెళ్ళిన దానియేలు తన భక్తితో మరియు జ్ఞానంతో ఆ దేశానికే ప్రధాన అధికారిగా ఎదిగాడు. రాజులు మారినా, రాజ్యాలు మారినా దానియేలులోని విశ్వాసం మాత్రం మారలేదు. దానియేలు రోజుకు 3 సార్లు క్రమం తప్పకుండా ప్రార్థన చేసేవాడు. ఇది చూసి అసూయపడిన ఇతర అధికారులు రాజుతో ఒక కఠినమైన ఆజ్ఞను జారీ చేయించారు. ఆ ఆజ్ఞ ప్రకారం రాజుకు తప్ప ఎవరికీ ప్రార్థన చేయకూడదు. ఒకవేళ చేస్తే వారిని సింహాల బోనులో వెయ్యాలి. చావు ఎదురుగా ఉన్న దానియేలు భయపడలేదు. ఎప్పటిలాగే ప్రార్థన చేస్తూ పట్టుబడ్డాడు. శిక్షగా దానియేలును ఆకలితో ఉన్న సింహాల బోనులోనికి విసిరేశారు. కానీ అక్కడ ఒక అద్భుతం జరిగింది. దానియేలు నమ్మిన దేవుడు తన దూతను పంపి ఆ క్రూరమైన సింహాల నోలను మూయించాడు. తెల్లవారిన తర్వాత రాజు వచ్చి చూడగా దానియేలు క్షేమంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. నిజాయితీగా ఉండేవారికి, నమ్మకంతో బ్రతికేవారికి ఆపదలు రావచ్చు, కానీ విజయం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. దానియేలు జీవితం మనకు నేర్పే గొప్ప పాఠం ఇదే. మనం చేసే పనిలో నీతిని, మనం చెప్పే మాటలో దేవుని వాక్యం ఉన్నంత వరకు మనం దేనికి భయపడిన అవసరం లేదు. మనం నిజాయితీగా ఉన్నందుకు మనకు విమర్శలు, అవమానాలు ఎదురైనా దేవుడు ఒక దినాన అవన్నీ ఘనతగా మారుస్తారు. ఆమేన్.